తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్. మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన మంత్రులతో చర్చించారు సీఎం రేవంత్. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులతో కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల చివరి వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్లారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా 1033 రైతు వేదికల నుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రస్తుతం సీఎం మంత్రులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రులకు సీఎం క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నెల చివరిలో నోటిఫికేషన్, ఆ తర్వాత జూలై మొదటి వారం నుంచి చివరి వారం వరకు కూడా పంచాయతీ అలాగే ఇతర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సమాయత్తం కావాలంటూ కూడా ఇన్ఛార్జి మంత్రులకు సూచించినట్టుగా సమాచారం. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సమన్వయం చేసుకునే ఎన్నికల్లో 90 పైగా స్థానిక సంస్థల్లో ఒక అధికార పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేయాలంటూ కూడా మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా బీఆర్ఎస్ బలంగా ఉన్న నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను అలాగే ఇన్ఛార్జి మంత్రులుగా ఎవరికైతే కేటాయించకుండా 3 మంత్రులలో వారికి కూడా బాధ్యతలు ఇస్తాం. ఖచ్చితంగా 90% పైగా స్థానిక సంస్థల్లో గెలిచే విధంగా వ్యవహరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల కాగానే రైతులతో సమరాలు నిర్వహించడంతో పాటు విస్తృత ప్రచారం నిర్వహించాలంటూ కూడా మంత్రులకు సూచించినట్టుగా సమాచారం. దీంతో పాటు ఇప్పటివరకు ప్రభుత్వం ఏవైతే ప్రారంభించిందో పథకాలు వాటికి విస్తృతమైన ప్రచారం చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే ఈ విస్తృత ప్రచారం చేసే విధంగా మంత్రులందరూ కూడా నియోజకవర్గాలు ఆయా జిల్లాలో కూడా పర్యటించాలంటూ కూడా ఆదేశాలు చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా జిల్లా మంత్రులు, స్థానిక మంత్రులు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఈ మొత్తం వ్యవహారాన్ని చూసే విధంగా, ముఖ్యంగా గెలిచే వారికే స్థానికంగా టికెట్లు ఇచ్చి వారు గెలుపుకు దోహదపడాలంటూ కూడా సీఎం ఆదేశాలు చేసినట్టుగా సమాచారం. దీంతో సమావేశం ముగియగానే ఇక్కడ ఆ జిల్లాలకు సంబంధించిన స్థానిక మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కూడా కలిసి ఒకే వాహనంలో వెళ్ళిన దృశ్యాలు మనం చూసాం. దీంతో జిల్లా మంత్రులు అలాగే స్థానిక మంత్రుల యొక్క కోఆర్డినేషన్ చేసుకునే విధంగా కూడా అవసరమైతే ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకోవాలంటూ కూడా ఆదేశించినట్టుగా సమాచారం. ఇక రైతు భరోసా పైన కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ రేపు లేదా ఎల్లుండి ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎకరాలతో సంబంధం లేకుండా అన్ని ఎకరాలకు రైతుకు సంబంధించి భూమి ఉన్న వారందరూ కూడా ఈ రైతు భరోసా ఇచ్చే విధంగా కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రైతు నేస్తం కార్యక్రమంలో ప్రస్తుతం సీఎం మంత్రులు పాల్గొన్నారు. రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులందరూ కూడా పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో రైతు భరోసాపై మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి రైతులందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఆ కార్యక్రమంలోనే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్పష్టత సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మంత్రులు అయితే చెప్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.